హైదరాబాద్లో ఎక్కడ చూసినా రంజాన్ ఫెస్టివల్ స్పెషల్ వంటకాలు నోరూరిస్తున్నాయి. రంజాన్ సందర్భంగా ఫుడ్ కోర్టులో ప్రత్యేకంగా తయారు చేసే పసందైన వంటకాలు, మసాలా గుబాళింపులు ఫుడ్ లవర్స్ ని, నగర వాసుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇక రంజాన్ వంటకాలపై హ్యావ్ ఎ లుక్. రంజాన్ ఫెస్టివల్ వచ్చిందంటే చాలు హైదరాబాద్లో కొత్త కళ కనిపిస్తుంది. అందులో మరి ముఖ్యంగా చెప్పాలంటే ఫుడ్ విషయంలో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. కేవలం ముస్లిం సోదరులకు మాత్రమే కాదు, మన హైదరాబాద్ల కోసం కూడా ప్రత్యేకంగా ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రంజాన్ సందర్భంగా ఈ ఫుడ్ కోర్టులో ఏ విధంగా ఉంది, ఫుడ్ స్పెషల్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక మన హైదరాబాదీ ట్రెడిషనల్ ఫుడ్ విషయానికి వస్తే మటన్లో చాలా వెరైటీస్ కనిపిస్తాయి. అందులో ఇక్కడ చూస్తున్న మన ఈ ఫుడ్ మటన్ లివర్కి సంబంధించి మటన్ లివర్ అండ్ మటన్ కలేజా, కీమా అంటే 3 టైప్స్ ఆఫ్ వెరైటీస్ని మిక్స్ చేస్తూ తయారు చేసే ఈ ఫుడ్ ఐటమ్ కంప్లీట్ మటన్తో తయారు చేయబడుతుంది. ఇక్కడ మనం చూస్తున్న ఈ ఫుడ్ ఐటమ్ పేరు మటన్ లివర్. అంటే మటన్ లివర్ అంటే మటన్కి సంబంధించిన లివర్తో ప్రత్యేకంగా తయారు చేస్తుంది. ఫుల్ ఆఫ్ స్పైసీతో అంటే కంప్లీట్గా అన్ని రకాల స్పైసీ ఐటమ్ను మిక్స్ చేస్తూ హైదరాబాదీ తగ్గట్టుగా స్పైసీగా ఉండే విధంగా ఈ మటన్ లివర్ను తయారు చేస్తున్నారు. ఇక మటన్ లివర్తో పాటు ఇప్పుడు బైదా రోటీ అంటే దీనికి సంబంధించి కీమాతో పాటు మైదా పిండితో మిక్స్ చేస్తూ తయారు చేసే ఈ ఫుడ్ ఐటమ్. ఇందులో మరి ముఖ్యంగా చెప్పాలంటే ఎగ్ అండ్ మటన్ మైదాతో మూడింటిని కలిపి ఈ మైదా రోటీ అనే సంబంధించి ఈ ఫుడ్ ఐటమ్ ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇక మన హైదరాబాద్ స్టైల్లో ఉండే మరో స్పెషల్ ఐటమ్ ఏంటంటే కబాబ్స్. ఈ కబాబ్స్ సంబంధించి ఈ విధంగా మసాలాలన్నింటినీ పూసేసి దీనికి సంబంధించి కబాబ్స్ని ఈ మంటలో వేస్తుంటారు. ఈ మటన్లో వేస్తూ పూర్తిగా దాన్ని కేవలం ఆ నిప్పు రవ్వలతో మాత్రమే పూర్తిగా కాల్చడం జరుగుతుంది. దీనికి సంబంధించి హైదరాబాద్లో ఇదొక మన హైదరాబాద్ వంటకం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి హైదరాబాద్ కబాబ్ అంటే చాలా ఫేమస్. కేవలం మన హైదరాబాద్ మాత్రమే కాదు, వేరే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా హైదరాబాద్ బిర్యానీ ఏ విధంగా ఇష్టపడతారో ఈ కబాబ్ను కూడా అదే విధంగా ఇష్టపడుతుంటారు. ఇక మన ట్రెడిషనల్ ఫుడ్ విషయానికి వస్తే మటన్ బేజా అంటే కంప్లీట్గా మటన్కి సంబంధించిన ఒక మెదడుతో తయారు చేసిన ఈ ఫుడ్ ఐటమ్ ఈ విధంగా ఫ్రై చేస్తూ స్పెషల్గా దీన్ని తయారు చేస్తుంటారు. ఈ విధంగా తయారు చేసిన మసాలా గ్రేవీని మిక్స్ చేస్తూ మరింత స్పైసీగా తయారు చేసుకుంటూ బేజా ఫ్రైని మన హైదరాబాదీ బేజా ఫ్రై లాగా కొత్త టేస్ట్తో రూపిస్తున్నారు. ఇక మన తెలంగాణలో పాయా షోర్బా అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ పాయా షోర్బా దీనికి సంబంధించి కంప్లీట్గా మటన్కి సంబంధించిన బోన్స్తో తయారు చేయబడుతుంది. ఈ బోన్స్తో కంప్లీట్గా ఉడికించి దానికి సంబంధించి వచ్చిన సూప్తో ఈ పాయా షోర్బా తయారవుతుంది. కేవలం మన హైదరాబాద్లో మాత్రమే కాదు, ఇటు దేశంలోనూ ప్రపంచంలోనూ ఎంతో ప్రఖ్యాతి గాంచిన మన హైదరాబాద్ బిర్యానీకి మరింత విశిష్టత ఉంది. దానికి సంబంధించి ఈ రంజాన్ ఫెస్టివల్లో కూడా ఈ ప్రత్యేకంగా రూపొందించారు. దీనికి సంబంధించి మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. దీన్ని రూపొందించే విధానం కూడా మరింత ప్రత్యేకంగా దీనికి సంబంధించి దీనికి స్పెషల్గా మసాలా కాశ్మీర్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఇక మనం ఇక్కడ చూస్తున్న కబాబ్స్ బంజారా కబాబ్స్. ఈ బంజారా కబాబ్కి సంబంధించి ఈ చికెన్ ప్లస్ మటన్కి సంబంధించి పూర్తిగా మాంసం ముద్దల్ని వాటిని పూర్తిగా ఇంగ్రీడియంట్స్తో తయారు చేసి వాటిని కేవలం నిప్పు రవ్వల మీద ప్రత్యేకంగా రూపొందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కేవలం నిప్పు రవ్వల మీద కాల్చి వీటిని ఫుడ్ లవర్స్కి అందిస్తున్నారు. ఇక ఈ రంజాన్ ఫుడ్ కోర్ట్కి సంబంధించి ఇక్కడ వారికి సంబంధించిన నిర్వాహకులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ రంజాన్కి సంబంధించి ఈ ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేశారు కదా, దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? This year we have like 2 food courts here, one in Mehdipatnam and one at Khilwat grounds. Last year we just had it in Mehdipatnam pillar number 47, but because of the crowd response we wanted to do it at some other place also. And such a place like Old City where there is so many food joints, we thought we'll do something new there so that people will get something new to eat. దీనికి సంబంధించి కేవలం ముస్లిమ్స్ ఎక్కువ ఇక్కడ వస్తుంటారు లేక నార్మల్ పీపుల్ కూడా విజిట్ చేస్తారు? No, this is not only for Muslims, everyone is welcome here. We start by 5 p.m. and we are there till 5 a.m. And people who are fasting, who are not fasting, they come here before we open the fast, and they break their fast here, then they have their dinner. So it's a place for everyone to come and enjoy and have
good authentic Hyderabad dishes where you won't find it anywhere else in the city. వీరితో పాటు ఈ రంజాన్ ఫుడ్ని ఎంజాయ్ చేసేందుకు ఇక్కడ వేరే హైదరాబాద్కి సంబంధించి చాలామంది ప్రజలు వచ్చి దీనికి సంబంధించి ఫుడ్ ఐటమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయి అన్న విషయం గురించి ఒకసారి ఏ విధంగా ఉందో వీరి ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. రంజాన్ సందర్భంలో ఇది హైదరాబాద్లో చాలా ఫస్ట్ టైం ఇది వెరైటీస్ హైదరాబాదీ ఫుడ్ కానీ అన్నీ ఒక దగ్గర ఫస్ట్ టైం ఇది ఇక్కడ ఉండడము. అంటే ఫాస్టింగ్ ఉండాలని కాదు, హైదరాబాదీస్లో ఎవరన్నా వచ్చి కుజర్ ఎంజాయ్ చేసే ప్లేస్ ఇది. ఎవ్రీ రంజాన్ ఇక్కడ ఉంటుంది, మీరు ఎవ్రీ ఐటమ్ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. చూసాం కదా మొత్తానికి ఈ స్పెషల్ రంజాన్ స్పైసీ ఐటమ్స్ కేవలం ముస్లింలు మాత్రమే కాదు, మన హైదరాబాదీస్ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. కెమెరా పర్సన్ భట్టుతో శరత్, HMTV హైదరాబాద్.